మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 6th June 2025. ఇంకా 26th June 2025 ఈజ్ లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th June 2025 మిడ్ నైట్ దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. 1st July 2025, 2nd July 2025 అనమాట. ఆ టైంలో లాగిన్ అయ్యి మీరు ఏదైనా మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 6th August నుంచి 11th August 2025 మధ్య అయితే టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయితే మనకి 261 వేకెన్సీస్ అయితే మనకి నోటిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఏజ్ లిమిట్ అనేది 1st August 2025కి అయితే మీరు చెక్ అయితే చేసుకోవాలన్నమాట. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్కి సంబంధించి 18 to 30 years అనమాట. ఇక్కడ 2 dates అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 dates మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2nd August 1995, 1st August 2007. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి మనకి 18 to 27 years అనమాట. అలాగే ఇక్కడ 2 days అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య మీ యొక్క డిఓబి ఉంటే మీకు సరిపోతుంది అనమాట. 2nd August 1998, 1st August 2007. ఈ 2 dates కూడా కలుపుకొని ఈ 2 dates మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి అదనంగా SC ST వాళ్ళకి 5 years, OBC NCలు అంటే నాన్ క్రీమీ లేయర్కి 3 years, అలాగే అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. 1st August 2025కి మీకు కనుక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీకు స్టెనోగ్రఫీలో కనుక మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సర్టిఫికేట్ అయితే అవసరమైతే లేదు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి SC ST PWD XRS వీళ్ళెవరికి ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్లో UR OBC EWS 100 రూపీస్ అయితే మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం పే చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ప్లస్ మీరు ఈ SSCకి సంబంధించి OTR రిజిస్టర్ గతంలో అయ్యి ఉంటే మీరు లాగిన్ అయితే ఈ విధంగా మనకి లైవ్ ఎగ్జామినేషన్స్ వస్తాయి, డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా అయితే మీరు మొదట అందరూ కూడా రిజిస్టర్ అయితే అవ్వాలి. మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ssc.gov.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఒక OTP వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది, కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అంటే 4 steps అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 times ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP అంటే మీకు OTP వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నోన్ పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడా ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే TC అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్
సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ ఓటర్ ఐడిలో కానీ బర్త్ సర్టిఫికేట్లో కానీ టీసీ అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాము, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు, బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల రేపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం
తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి అప్లైన బటన్ ఉంటే దీన్ని క్లిక్ అయితే చేయాలి. చేస్తే మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి అనమాట. తర్వాత ఇక్కడ మన నోటిఫికేషన్ కూడా వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్ ఫామ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఓటీఆర్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి 1 to 18 సీరియల్ నెంబర్ వరకు కూడాను మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి అనమాట. వీటిలో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే మీకు డాష్ బోర్డ్లో రైట్ సైడ్ టాప్లో అయితే ఒక లింక్ ఉంటుంది, వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ అనేది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఎడిట్ అయితే ఇక్కడైతే మనకి నాన్ ఎడిటబుల్ అనమాట, ఎడిట్ అయితే అవ్వదు ఇక్కడ, అక్కడ చేసుకోవాలన్నమాట. డాష్ బోర్డ్లో ఎడిట్ ఓటీఆర్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేసి, గ్రాడ్యుయేషన్ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ అనమాట. సో ఇక్కడ ఇంటర్మీడియటా లేదంటే ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ అంటే డిప్లొమా లాంటివి ఏదైనా చేసి ఉన్నారా, లేదంటే ఇంక ఈక్వలెంట్ ఏదైతే ఉందో 10+2 ఏంటనేది వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. డీమ్డ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. డైరెక్ట్గా 12th స్టాండర్డ్ తీసుకోవచ్చు అనమాట. అది మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్డా ఈ సంవత్సరం ఏపీరే వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పాస్ అయితే ఆల్రెడీ పాస్ అయితే తీసుకోవాలి, లేదు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కింద ఆప్షన్ అపీరింగ్ తీసుకొని కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి పాసింగ్ ఇయర్ అనమాట, పాస్ అయితే పాసింగ్ ఇయర్ అడుగుతుంది.
సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అదే మనం ఇక్కడ అపియరింగ్ తీసుకుంటే పాసింగ్ ఇయర్ అనేది అడుగుతుంది, అంటే ఈ సంవత్సరం కాబట్టి ఆటోమేటిక్గా 2025 మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటే, లేకపోతే పాసింగ్ ఇయర్ ఇస్తే డైరెక్ట్గా అయితే ఇవ్వచ్చు అనమాట. అది ఏ బోర్డులో అయితే చదువుకున్నారు మీరు, స్టేట్ అనమాట. స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బోర్డ్స్ అన్నీ కూడాను వస్తాయి అన్నమాట. సపోజ్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అనేది, ఇంకా రోల్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మార్క్స్ మెమోస్లో అయితే ఉంటాయి, పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ అయితే చేసుకో. ఇంటర్మీడియట్కి సంబంధించి సిజిపిఏ సిస్టంలో ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ గ్రేడ్ వేసుకోవచ్చు అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలి. ఎక్సర్వీస్ మన తెసి పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీ యొక్క ఏజ్ ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ యొక్క ఏజ్ కనుక ఆ డేట్స్ మధ్య ఉంటే సరిపోతే, మీకు ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ అవసరం అనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ డిఓపిటీకి మీరు ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళైతే కొంత డేటా అయితే కలెక్ట్ చేస్తారనమాట. ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమందికి జాబ్ వచ్చింది ఏంటి అనేది డేటా కోసం వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారనమాట డిఓపిటీ వాళ్ళు. ఎస్ అయితే పెట్టుకోవచ్చు, నో పెట్టినా కూడా ప్రాబ్లం అయితే లేదనమాట. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపి అండ్ టీ అనమాట. సో ఎస్ పెట్టుకోవచ్చు, లేదా నో అయినా పెట్టచ్చు. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ సెంటర్స్ అనమాట. ఇక్కడ మొదట రీజియన్ అయితే వస్తుంది, సిఆర్ అంటే సెంట్రల్ రీజియన్. మన ఎస్ఆర్కి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు తమిళనాడుకి సంబంధించినటువంటి లిస్ట్ అన్ని వరుసగా వస్తాయి. ఏలూరు ఉంది, గుంటూరు ఉంది, హైదరాబాద్, కాకినాడ, కరీంనగర్, అలాగే కర్నూలు, కిందకు వచ్చేసి నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, అలాగే శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అలాగే వరంగల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎస్ఆర్ దీంట్లో అనమాట. ఇవన్నీ కూడాను ప్లస్ మన 25.12 అనేది మన పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఇంకా 25.3 కూడా మీకు ఫిజికల్ లిమిటేషన్ ఉంటుంది, వాళ్ళకి స్క్రైబ్ కావాల్సిన వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే వెదర్ స్క్రైబ్ ఈజ్ రిక్వైర్డ్, ఇది మన ఎస్ పెడితే ఇది మనకి అడుగుతుంది అనమాట, లేకపోతే అడగదు. ఇంకా 26కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. డూ యూ పొసెస్ నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ, మీకు స్టెనోగ్రఫీ యొక్క నాలెడ్జ్ అయితే అవసరం అవుతుంది, సర్టిఫికేట్ అయితే అవసరం లేదనమాట. ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే ఉన్నది. గ్రూప్ సి అండ్ డికి సంబంధించి ఎస్ అయితే కంపల్సరీగా పెట్టాలి. ఇంకా మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అనమాట, మీరు యొక్క స్టెనోగ్రఫీ టెస్ట్ హిందీలో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 2 times ఎంటర్ చేయాలన్నమాట మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్. అలాగే పోస్ట్ అప్లయింగ్ ఫర్, మీరు సికి అప్లై చేస్తున్నారా, డికి అప్లై చేస్తున్నారా, సి అండ్ డికి అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. బోత్కి అయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి, ఓన్లీ సి అయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి, డి అయితే ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఇది కూడా 2 times మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనకి స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో స్టెనోగ్రఫీకి సంబంధించి 100 words పర్ మినిట్ అనేది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి అనమాట. అలాగే 80 words పర్ మినిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టి. దాన్ని బట్టి మీరు ఆ యొక్క పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఏజ్కి సంబంధించి కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి 18 to 30 years, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి 18 to 27 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతాయి. మీరు ఏజ్ చూసుకోవాలి. స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి ఆ యొక్క వర్డ్స్ పర్ మినిట్ కూడా చెక్ చేసుకొని మీరు ఆ పోస్ట్ అయితే బోత్కి అప్లై చేయాలా, దేనికి అప్లై చేయాలా అనేది డిసైడ్ అయితే చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కి సంబంధించి మీ యొక్క మొబైల్లో కనుక ఈ యొక్క క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట, దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే
ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్న బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మనం ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి, ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ టు రీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్ ఈ బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి, ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట, పెద్దగా నీట్గా. ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 centimeters విడ్త్, 2 centimeters హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట, అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.